హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపే జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇప్పట్లో ఇలాంటి రోజు మళ్ళీ రాదు. ఈసారి అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ల అమావాస్య అంటారు. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య. రైతులకు ఆశ మట్టి, రైతులకు జీవనం మట్టి, రైతులకు బతుకు భరోసా మట్టి పైన తన జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని సంబంధం ఉంటుంది. ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరు విడదీయలేరు. ఆ మట్టిని నమ్ముకొని తన బతుకును ప్రారంభిస్తాడు. అదే మట్టిలోనే కలిసిపోతాడు. అందుకే మట్టికి ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజ చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య. అమావాస్య అనే పేరు ఈరోజు మట్టి బసవన్నలను అంటే మట్టితో ఎద్దు బొమ్మలను చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలాంటి ఎద్దులను పూజ చేస్తే పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం. ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యని మట్టి ఎద్దుల అమావాస్య అంటారు. ఏరువాక అమావాస్య అని కూడా అంటారు. దీనిని రైతులకు ఒక పండగలా చేసుకుంటూ ఉంటారు. ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజ చేస్తారు. పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇంటికి ఇళ్లకు తీసుకొని వెళ్ళి ఇళ్ల దూలాలపై కప్పుల ఏడాదంతా ఉంచుతారు. కొందరు గ్రామాలలో ఆలయాల గోపురాల ఆలయాల ప్రాంగణంలోనూ కొలువు చేస్తారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా మట్టితోనే విగ్రహాలు చేస్తారు. మొత్తానికి ఈ పండగ సంక్రాంతి పండగ కన్నా ఘనంగా నిర్వర్తిస్తారు. అంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది. రైతులకు 4 వేలు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు. అవి లేకుంటే పంట అనేది మాట కూడా వినిపించదు. కాడెద్దులను రైతన్నలు నడిపించే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వర్తిస్తారు. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు నీటిలో ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు, 1 గంటలో మీకు ఉన్న దరిద్ర దోషాలు పోతాయి, సుడి తిరిగిపోతుంది. ఈ రోజున ఇలా స్నానం చేస్తే ఒంట్లోని అన్ని రకాల చెడు శక్తులు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది, శరీరంలోని వ్యాధులన్నీ కూడా పోతాయి. ఇక మీ జీవితం నూతన ఉత్తేజం వస్తుంది, దివ్య శక్తులు వస్తాయి, మీకు ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. ఈరోజు ఇలా స్నానం చేయడం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇంతకీ ఈ అమావాస్య రోజున నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ల అమావాస్య అంటారు. చాలా అరుదుగా వచ్చే శుక్రవారం అసలు వృధా చేయకండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సమయం మన జీవితంలో మళ్ళీ రాదు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని గనుక పాటిస్తే మీరు కుబేరులవ్వటం ఖాయం. మరి అమావాస్య రోజున గుమ్మానికి కట్టవలసిన ఆకు ఏమిటో చూద్దాం. ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్న, మిమ్మల్ని అప్పుల బాధలు వేధిస్తూ ఉన్న, మీ ఇంట్లో దరిద్రం ఉందన్నా, మీ ఇంట్లో ధనం నిలవకపోయినా మీకు లక్ష్మీ అనుగ్రహం లేనట్టే లెక్క. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. చాలామంది తెలియని విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. సర్వ సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి చాలా త్వరగా భక్తుల ప్రేమకు కరిగిపోతుంది. అందుకే లక్ష్మీదేవి ఇష్టమైన కొన్ని వస్తువులను అలాగే కొన్ని తిథులు రోజులు ఉంటాయి. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం. అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య అంటే మరీ ప్రీతికరం. ఈ అమావాస్య రోజున అనగా శుక్రవారం పూజ చేస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నమవుతుంది, తన కనక వర్షాన్ని కురిపిస్తుంది. అమావాస్య రోజు తప్పనిసరిగా అమ్మవారిని పూజ చేసుకోవాలి. ఈ శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య చాలా అద్భుతమైన శక్తి కలిగిన రోజని పండితులు అంటున్నారు. అయితే ఈ అమావాస్య రోజున సాయంత్రం చీకటి పడిలోపు 5 వేప కొమ్మలను తెచ్చి వాటిని దారానికి పసుపు కుంకుమ రాసి దారం తోరణంతో లాగా కట్టి మీ సింహద్వారానికి గనుక కట్టారంటే మీ ఇంట్లో దోషాలన్నీ పటాపంచలైపోతాయి. అంతేకాదు మీ ఎదుగుదలకు అడ్డుపడే చెడు ప్రభావాలు దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి.
త్వరగా మీ జీవితం అభివృద్ధి కలిగి లక్ష్మీదేవి మీ జీవితంలో మరియు మీ ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఈ పుణ్యకాలం ఎవరైతే వేప కొమ్మలను ఈ గుమ్మం దగ్గర కడతారో వారు లక్ష్మీదేవి కృప పాత్రులు అవుతారని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని భావించేవారు, ఇంట్లో పదే పదే గొడవలు వస్తున్నాయి అనుకునేవారు ఈ చిన్న పరిహారం చేశారంటే చాలు, చక్కగా మీ సమస్యలన్నీ పరిష్కారం తెలుస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం మీ సొంతమవుతుంది. గనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున పర్వదినాన గుమ్మాన్ని దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. సంతోషంగా ఆనందంగా జీవించండి. శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 4 యాలకులను కానీ లేదా 4 తులసి ఆకులను కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే 4 యాలకులు వేసుకొని స్నానం చేయండి. 4 తులసి ఆకులను నలిపైన నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్ర దోషాలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. ఈరోజు ఇలా స్నానం చేసిన వారికి ఒంట్లో అన్ని రకాల చెడు శక్తులు పోతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. శరీరంలోని వ్యాధులన్నీ కూడా పోతాయి. ఇక మీ ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది. దివ్య శక్తులు వస్తాయి. మీకు ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఈరోజు ఇలా స్నానం చేయడం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందనే నిర్మల పుణ్యం వస్తుందని, శక్తి వస్తుందని. గనుక మీరు కూడా ఈ అమావాస్య రోజున ఈ విధంగా స్నానం చేయండి. శుభ ఫలితాలను పొందండి. సంతోషంగా ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.